రాష్ట్రంలో కరువు ఛాయలు మిన్నకుండడంతో కల్పతరువు లాంటి కన్నెపల్లి పంప్ హౌస్‌ని ఇక్కడ విస్మరించడము ఈ కరువు కన్నీటికి కారణమన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కన్నెపల్లి పంప్ హౌస్‌కు రానున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ వస్తున్నటువంటి క్రమంలో జనగామ, అలాగే వరంగల్, జయశంకర్, భూపాలపల్లి మిగిలిన ప్రాంతాల్లో కూడా ముందస్తు అరెస్టు బీఆర్ఎస్ నేతలను చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికే జనగామ జిల్లా రఘునాథ్పల్లి టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నటువంటి కేటీఆర్ను కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ దీని నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. దీనిపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ పరిసర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్కు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది వారి మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నాగుల వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ నమస్తే. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే మొత్తం కరువు ఛాయలు కూడా రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి దేవదల ప్రాజెక్టు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి ఆలోచన. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కల్పతరు లాంటి ప్రాజెక్టు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కరువు మన కరీంనగర్ జిల్లాకు కూడా పనిచేస్తుందని చెప్పంటారు. మరి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ ముందస్తు అరెస్టులు ఎట్లా చూస్తున్నారు? మరి ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. వారు బయలుదేరినప్పటి నుంచి కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకుంటూ మా పర్యటనను, మా క్యాడర్ను నిరుత్సాహపరిచే విధంగా ప్రతి పాయింట్లో, ప్రతి టోల్ గేట్ దగ్గర, ప్రతి మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో అడ్డుకుంటూ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణిని తయారు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ 2014 ముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇవాళ మరి వ్యవసాయ దిగుబడులు ఎలా ఉన్నాయి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణిని తయారు చేసి రైతులను రాజును చేసిన మహానాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మరి కాళేశ్వరం కుంగింది, కాళేశ్వరం తెగింది అనే నేపంతో ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేయకుండా ఇవాళ పూర్తి రిజర్వాయర్లన్నీ ఎండగట్టి చెరువులు నింపకుండా కాకతీయ కెనాల్ ద్వారా, కేసీఆర్ నాయకత్వంలో కాకతీయ కెనాల్స్ ద్వారా మంత్ ఆఫ్ మేలో కూడా బ్రహ్మాండంగా చెరువులు నింపి, రిజర్వాయర్లు నింపి రైతాంగానికి సాగునీరు అందించేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులను మొత్తం రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఎగ్గొట్టి, మరి అనేక రకాల బోనస్లు ఎగ్గొట్టి అనేక రకాలుగా మరి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇలా రైతు బంధును మరి డబుల్ చేస్తామని బూటకపు హామీ. మొత్తానికైతే ముందస్తు అరెస్ట్ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు ఇక్కడ కరువు ఛాయల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ప్రభుత్వ పథకాల సంగతి తర్వాత విషయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఈ అరెస్ట్ని ఎట్లా చూస్తున్నారు? ముందస్తు అరెస్ట్ని ఇలా కాంగ్రెస్ పార్టీ మన కేటీఆర్ బయలుదేరిన వెంటనే మరి కాంగ్రెస్లో ఒక చలనం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వణుకు పుట్టింది. వారు రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం చేయాలని తోయనటువంటి పరిస్థితి. ఇవాళ 1,00,000 కోట్ల క్యూసెక్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వృధాగా సముద్రంలో కలుస్తుంటే పంప్ చేయకుండా, రిజర్వాయర్లు నింపకుండా మరి ఇలా వారి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం కోసమే ఇలా కేటీఆర్ గారు కాళేశ్వరం కన్నెపల్లి పంపుకి వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి సాగునీరు అందించాలి. మరి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ నీటిని వృధా చేయకుండా పంప్ చేసి అన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ఇప్పటికే భారత వాతావరణ శాఖ, అలాగే ఐఎండి, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఒక క్లియర్ స్పష్టం చేసింది. వాతావరణం ఈసారి అనుకూలించలేదు, వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కరువు బారిన పడ్డటువంటి రైతాంగం మొత్తం ఒక ఆందోళనలో ఉంది. ఇట్లాంటప్పుడు కల్పతరు లాంటి కన్నెపల్లి దగ్గర వచ్చేటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి వాటిని లిఫ్ట్ చేసినా కానీ ఎంతో ప్రాంతాలకు కూడా ప్రయోజనకరం జరుగుతుందన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ కూడా 2 బటన్లు నొక్కితే చాలు ఇక్కడ పారుతుంది అన్నటువంటి విషయాలు కూడా విస్మరించి ఎందుకు ఈ ఉదాసీన వైఖరి అన్నటువంటి ఒక ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ వరంగల్లో కూడా వరంగల్ మీదుగా వెళ్తున్నటువంటి కేటీఆర్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మరి కాసేపట్లో కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకుంటున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఆందోళన పర్వం మాత్రం ఆందోళన కలిగిస్తుంది అన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.